ఏంటిది క్వాడ్రిక్ ఈక్వేషన్స్. క్వాడ్రిక్ ఈక్వేషన్లో అసలు ఈక్వేషన్ అంటే ఏంది, క్వాడ్రిక్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా, ఇది తెలుసుకోవాలా. ముందు క్వాడ్రిక్ ఈక్వేషన్ అంటే ఏంది, దాని ముందు నేర్చుకోవాల్సింది ఏం నేర్చుకోవాలా, లీనియర్ ఈక్వేషన్ అంటే ఏం చేయాలి, లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఏఎక్స్ ప్లస్ బి, ఏఎక్స్ ప్లస్ బి. చూడండి ఇక్కడ ఏ అండ్ బి అనేది కాన్స్టెంట్స్, ఏ అండ్ బి అనేది కాన్స్టెంట్, ఎక్స్ అనేది ఏంటి వేరియబుల్, ఏంటిది వేరియబుల్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు, కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటంటే నెంబర్స్ అని అర్థం. కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటి, నెంబర్స్. ఏ నెంబర్లో అయినా ఉండొచ్చు, రేషన్లో ఉండొచ్చు, ఇర్రేషన్లో ఉండొచ్చు, ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2x ప్లస్ 5, 2x ప్లస్ 5. ఇప్పుడు 2 అనేది 5 అనేది ఏంటిది, 2, 5 అనేది ఏంటిది కాన్స్టెంట్ నెంబర్స్. అదేవిధంగా ఎక్స్ అనేది ఏంటి వేరియబుల్. ఇప్పుడు ఓన్లీ 2 అంటే అట్లా చెప్పినా కదా, మనము ఈ విధంగా కూడా ఉన్నాయి, 2/5 ఎక్స్ ప్లస్ 7/5. ఇవి కూడా ఏమవుతాయి, ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఎందుకంటే ఇవి ఉన్నాయి కదా 2/5 7/5, ఈ భిన్నాలు అయితే ఇవి ఏ అయితే మనకు సంబంధం లేదు. ఎక్స్ వేరియబుల్, దీని ముందులో ఉన్న వాటిని కాన్స్టెంట్ నెంబర్స్ అంటారు. అర్థమైందా. ఇప్పుడు క్వాడ్రిక్ ఈక్వేషన్, ఇప్పుడు ఎక్స్ వేరియబుల్ అయితే ఎక్స్ పవర్లో ఏముంది 1 ఉంది, పవర్లో 1 ఉంది, దాన్ని ఏమంటారు లీనియర్ ఈక్వేషన్ అంటారు. అర్థమైందా. అదే కానీ క్వాడ్రిక్ ఈక్వేషన్ అంటే ఏముంది, క్వాడ్రిక్ ఈక్వేషన్ అంటే క్వాడ్రిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, ax² ప్లస్ bx ప్లస్ c = 0. ఇప్పుడు చూడు ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఉంటే ఎక్స్ పవర్లో స్క్వేర్ ఉంటే ఏమవుతుంది క్వాడ్రిక్ ఈక్వేషన్. క్యూబ్ ఉంటే ఒకవేళ ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d = 0. దీని ఏమంటారు క్యూబిక్ ఈక్వేషన్, దీని ఏమంటారు క్యూబిక్ ఈక్వేషన్. మళ్ళా పవర్లో 4 ఉంటే అలా పెరుగుతూ ఉంటాయి, దాన్ని బట్టి మారుతూ ఉంటాయి. స్క్వేర్ ఉంటే క్వాడ్రిక్, క్యూబ్ ఉంటే క్యూబిక్. మనం నేర్చుకోవాల్సింది ఏంది క్వాడ్రిక్ ఈక్వేషన్. క్వాడ్రిక్ ఈక్వేషన్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందు ఏ అండ్ బి సి ఏమవుతుంది కాన్స్టెంట్ నెంబర్స్, ఏమవుతుంది కాన్స్టెంట్ నెంబర్స్. ఎక్స్ అనేది ఏంది వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాసుకోవచ్చు, ay² ప్లస్ by ప్లస్ c = 0. ఇక్కడ కూడా ఏబిసి అనేవి కాన్స్టెంట్ నెంబర్స్, y అనేది ఏంటిది వేరియబుల్. అర్థమైందా, వేరియబుల్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇతకు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ముందు ఎగ్జాంపుల్ 5x² ప్లస్ 6x ప్లస్ 5 = 0. దీన్ని ఏమంటారు క్వాడ్రిక్ ఈక్వేషన్ అంటారు. వీటిని ఏమంటారు క్వాడ్రిక్ ఈక్వేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 5x² ప్లస్ 2 = 0. ఇదేమవుతుంది క్వాడ్రిక్ ఈక్వేషనే. ఇక్కడ ఎక్స్ లేదు, మనకు అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ x² ఉంది కదా, స్క్వేర్ ఉంటే ఏమవుతుంది క్వాడ్రిక్ ఈక్వేషన్. ఒకవేళ స్క్వేర్ లేకపోతే ఏమవుతుంది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. అర్థమైందా. క్వాడ్రిక్ అంటే ఏంది ఇది ఎక్స్. ఇప్పుడు కాన్స్టెంట్ నెంబర్స్ అంటే ఏంది, చూడండి ఎక్స్ స్క్వేర్ యొక్క ఇప్పుడు ఈ ముందు వాటిని ఏమంటారు అంటే కోఎఫిషియంట్ అంటారు. ఏమంటారు కోఎఫిషియంట్ అంటారు. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అంటే ఎంత
కోఎఫిషియంట్ ఎంత 5 అవుతుంది. x యొక్క కోఎఫిషియంట్ 6. ఇక్కడ కాన్స్టెంట్ అంతా 5. అర్థమైందా? ఈ x² ముందులో ఉండే వాటిని ఏమంటారు? కోఎఫిషియంట్ అంటారు. x యొక్క ముందు ఉండే వాటిని ఏమంటారు? కోఎఫిషియంట్. ఇప్పుడు ఏ యొక్క కోఎఫిషియంట్ కనుక్కోవాలనుకో, అప్పుడు ఏం చేయాలా? x² ముందులో ఉన్న వాటిని ఏ కోఎఫిషియంట్ అవుతుంది, x ముందు ఉన్న కోఎఫిషియంట్ ఏమంటారు? b యొక్క కోఎఫిషియంట్ అవుతుంది. కాన్స్టెంట్ నెంబర్ను ఏమవుతుంది? c అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వినాలా? ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ కోఎఫిషియంట్ ఏ యొక్క కోఎఫిషియంట్ ఏంది? ఏ యొక్క కోఎఫిషియంట్ అంటే ఏంది? x² యొక్క కోఎఫిషియంట్ను a, b అంటే x యొక్క కోఎఫిషియంట్ను b, c అంటే కాన్స్టెంట్. అవి మన కనుక్కోమంటారు. ABC వాల్యూ కనుక్కోమంటారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి ABC వాల్యూ కనుక్కోమంటే చూడండి, ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కోవాలా? ముందు అది క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా కనుక్కోవాలా. ముందు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా? ఎందుకు? పైన స్క్వేర్ ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, ఏ యొక్క వాల్యూ ఎంత? ఏ అంటుంది x కోఎఫిషియంట్ ఎంత? 5 అంటే 5. b యొక్క వాల్యూ ఎంత? 6 అంటే x యొక్క కోఎఫిషియంట్. c అంటే ఎంత? కాన్స్టెంట్ 3. అర్థమైందా? ఇప్పుడు ఇదే విధంగా ఏ యొక్క కోఎఫిషియంట్ 3/2, b యొక్క కోఎఫిషియంట్ 7, c యొక్క కోఎఫిషియంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది మామూలుగా లీనియర్ ఈక్వేషన్. ఇదేంటిది? లీనియర్ ఈక్వేషన్. బట్ మనకు ఏబిసి వాల్యూ కనుక్కోమంటారు. ఇటల్లో ఇచ్చినప్పుడు ఏమైతుంది? x యొక్క కోఎఫిషియంట్, x² కోఎఫిషియంట్ అంతా ఏం లేదంటే 0 అని అర్థం. b అంటే కోఎఫిషియంట్ అంతా 5, c యొక్క కోఎఫిషియంట్ అంతా 6. ఇప్పుడు దీంట్లో a యొక్క కోఎఫిషియంట్ అంతా 3, b యొక్క కోఎఫిషియంట్ అంతా 0. ఎందుకంటే x యొక్క కోఎఫిషియంట్ ఉందా? లేదు. మళ్ళా c యొక్క కోఎఫిషియంట్ అంతా 9. అప్రా ఫార్ములాస్ x అంటే -b + or - (b² - 4ac/2a) a + b whole square, a² + b² + 2ab, a - b whole square, a² + b² - 2ab, a² - b² = a + b into a - b, a + b + c whole square అంటే a² + b² + c² + 2ab + 2bc + 2ca. తర్వాత a + b whole cube = a + a cube + b cube + 3ab into a + b. ఏంటిది? x + 1 whole square = 2 into x + x - 3. ఇప్పుడు చూడండి, ముందు ఎటు పక్కదైనా చేసుకోవాలా, ఇటు పక్కదైనా చేసుకోవాలి. సో మనం ఎక్కువగా ముందుగా సింపుల్గా ఉండే సైడ్ పోతాం. ఇది చేసుకుందాం. ఇది చేసుకున్నప్పుడు మనము LHS తీసుకుని RHS చేసుకోవచ్చు, లేకపోతే ఎలాగైనా చేయొచ్చు. ముందు ఎట్లా చేసుకున్నా కానీ సింపుల్గా నేర్చుకోవడం గుర్తుపెట్టుకోండి. ఇదేంటిది? x + 1 whole square అంటే ఇది x అనేది a అనుకుందాం, +1 అని b అనుకుంటే ఇదే రూపంలో ఉంది, a + b whole square రూపంలో ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే సింపుల్గా ఫస్ట్ ఇది నేర్చుకుందాం, తర్వాత దీని వాల్యూ. అర్థమైందా? సపోజ్గా x + 1 whole square చేద్దాం. ముందు ఏంటిది? x + 1 whole square. అయితే ఇక్కడ మనకు ఇది a అంటే ఏంది? x + 1 అంటే b అనుకుందాం. ఫార్ములా ఏంది? a + b whole square అంటే a² + b² + 2ab. బ్రాకెట్ లో a అంటే ఏముంది? a ప్లేస్ లో ఏముంది? ఇక్కడ x. b ప్లేస్ లో ఏముంది? 1. అర్థమైందా? ఇదే ఫార్ములా రూపంలో ఉంది, a + b whole square రూపంలో ఉంది, a² + b² + 2ab. a అంటే ఎంత? ఇక్కడ x, b అంటే ఎంత? 1. ఇప్పుడు దాని ప్రకారం చేస్తాం. ఇప్పుడు
ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంది ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏమన్నా ఎక్స్ అన్న, ఏ ఉన్న కాడ ఎక్స్ గుర్తుకో, ఇదే రాయాలా. ఏ ఉన్న కాడ ఎక్స్ పెట్టాలా, బి ఉన్న కాడ 1 పెట్టాలా. ఏ ఉన్న కాడ ఏముంది ఏ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి అంటే ఎంత 1 పైన ఉంది స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2 ఏ అంటే ఎంత ఎక్స్ బ్రాకెట్ పెట్టుకోమ్మా ఇంటూ బి అంటే ఎంత 1. అర్థమైందా? వాళ్ళకి ఓకే అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ రాసుకోవాలా. ప్లస్ 1 స్క్వేర్ మీనింగ్ ఏం చెప్పా, 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 అంటే ఎంత 1. అర్థమైందా? 1 ప్లస్ 2. ఇప్పుడు ఇది చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాలా, 2 ఇంటూ ఎక్స్ 2x. ఇక్కడ 1 ఉంది కదా, అప్పుడు ఏమవుతుంది 2x అవుతుంది. సో ముందు ఇది ఎలా చేయాలంటే చూసుకోండి, ముందు నెంబర్స్ ఉంటే నెంబర్స్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి, తర్వాత వేరియబుల్ను చేసుకోవాలి. ఇప్పుడు ఇది 2 అనేది 2, ఇది 1, ఇది నెంబర్ ఇది నెంబరే కాబట్టి 2 1 జా 2 ఇంటూ ఎక్స్ 2x. అర్థమైందా? దీని వాల్యూ ఎంత వస్తుంది, ఇప్పుడు ఒక ఆర్డర్ వైజ్ లో రాసుకుందాం. అప్పుడు ఏమైంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అంటే దీని వాల్యూ ఇంత వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు దీని వాల్యూ రావాలా. దీని వాల్యూ వచ్చేటప్పుడు ఏం చేస్తాం, 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 అంతే కదా. చూడండి ఇది వెరీ ఇంపార్టెంట్, నేర్చుకోవాలా. బ్రాకెట్ లో ఉన్నదాన్ని 2 తో మల్టిప్లికేషన్ చేయాలా. ఏం చేయాలా, 2 తో మల్టిప్లికేషన్ చేయాలా. ఫస్ట్ నంబర్ ఏముంది, ఎక్స్ ఉంది. 2 ఇంటూ ఇక్కడ ఎక్స్ ముందర ఏం లేనట్టు, ఏం లేదంటే 1 ఉన్నట్టు. అప్పుడు 1 2 1 జా 2 పక్కన ఎక్స్, అప్పుడు ఏమైతుంది 2x. ఇక్కడ సింబల్ ఏముంది మైనస్, 2 3 ఎంత 6 అంటే దీని వాల్యూ ఎంత 2x మైనస్ 6 అలా వచ్చింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే నేర్చుకోవాలా, మళ్ళీ ఇలాంటి లెక్కలు వచ్చి వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఇంటూ 2x ప్లస్ 6 అనుకుందాం, మల్టిప్లికేషన్ చేయాలి. నేనేం చెప్పా, ఫస్ట్ ఎక్స్ ముందర ఏముంది 2 ఉంది, ముందు నెంబర్స్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఇంటూ 2 ఎంత 4 ఇంటూ ఎక్స్, ఏముంది ప్లస్ 2 అంతా 12 ఇట్లా మల్టిప్లికేషన్ చేయాలా. ఇది మల్టిప్లికేషన్ చేయడం రాదులే, అది చెప్పేది. ఇప్పుడు ఒక బ్రాకెట్ లో ఇచ్చినప్పుడు ఈ 2 అనేది అన్నిటికి వర్తిస్తుంది. ముందు ఎక్స్ ముందర ఏముంది 2 ఉంది, ఆ నెంబర్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఇంటూ 2 4 పక్కన ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్, ఇది సింబల్ ఏముంది ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2 అంతా 12. అర్థమైందా? అలా చేయాలి. ఇప్పుడు మనకేం అవసరం లేదు కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు లెక్క రాసుకుందాం. ఇప్పుడు ఇదే కదా, ఈ లెక్క ఏముంది ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఇప్పుడు దీని వాల్యూ కనుక్కున్నాక ఎంత వచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ ఇదేమొచ్చింది 2x మైనస్ 6. ఇప్పుడు మనం ఏం చేయాలా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలా. ఇప్పుడు ఇది ఇట్నే ఉంచి ఈ దౌకల్ని పంపించాలా. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇది ఈక్వల్ ఉంది కదా, ఈక్వల్ వచ్చినప్పుడు ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది. ఇది ప్లస్ 2x కదా, ఈక్వల్ వస్తే మైనస్ 2x, ఇక్కడ మైనస్ 6 ఒకరికి వస్తే ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏముంది ఎక్స్ స్క్వేర్ ఏమైనా ఉన్నాయో చూడాలి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఒకటే కదా ఉండేది, ఒక ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ప్లస్ 2x ఇది మైనస్ 2x అంటే ఏమైంది 2x క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ కాబట్టి 0 ప్లస్ 1 ప్లస్ 6 ఎంత 7 ఈక్వల్ 0. ఇది ఆన్సర్. ఆపేయడం.